సింహరాశి వారికి అక్టోబర్ 15వ తేదీ బుధవారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే రేపటి రోజున జరిగేటువంటి ఒక ఊహించినటువంటి సంఘటనల గురించి తెలిసి మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. మరి రేపటి రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో రేపు రాత్రిలోపు ఏం జరగబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి, రేపటి రోజున ఒక చిన్న మంత్రాన్ని మీరు జపించడం వల్ల మీకున్నటువంటి కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోతాయండి. మరి ఆ మంత్రం ఏమిటనే అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఈ రోజున జాతక ఫలితాల ఆధారంగా చూసుకున్నట్లయితే కనుక మీకు గౌరవం, అలాగే పేరు, బలమైనటువంటి పనుల విజయాలను వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. ఆర్థిక పరిస్థితి కొంచెం బాగా మెరుగవుతుందని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే అదనపు ఆదాయం ఎక్కువగా రావచ్చండి. కుటుంబ సంబంధాల విషయంలో కూడా మంచి సమ్మలితమైనటువంటి భావాలు అయితే ఏర్పడబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్య విషయంలో కాస్త అలసట ఉండవచ్చు, మానసిక ఒత్తిడి కూడా ఉండవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగాల్లో అధిక బాధ్యతలు, అధిక ఒత్తిడి తప్పకుండా కలుగుతాయన్నమాట. మీరు నిబద్ధతతో నిర్వహించాలి ఏ పనైనా కూడా. కొత్త అవకాశాలు కూడా కనిపించవచ్చు, బాగా పరిశీలించాలండి. సహచరులతో సహకారం వలన పనులు మీకు బాగా సాఫీగా జరిగేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు దినఫలితాల ప్రకారం తప్పకుండా మీకు ఈరోజు పెట్టుబడుల్లో కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అధిక రిస్క్ అనేది మీరు తీసుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా ఎక్కువగా అవుతాయన్నమాట. అనవసరమైనటువంటి రిస్క్ అయితే తీసుకోవద్దండి. ఏ విషయంలో కూడా అదనపు ఆదాయ మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవి తక్షణమైనటువంటి ఫలితాలు మీకు పెద్దగా ఇవ్వకపోవచ్చు అనమాట. ఇక రేపటి రోజున ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులు, మీరు ఎవరు అని చెప్పి భావించారో మీ జీవితంలో చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తులు అనమాట మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సంబంధాలు అర్థం చేసుకోవడం విఫలమవుతారు. మాటలు వినడం ఎక్కువగా ప్రాముఖ్యత కల్పించడం, అలాగే వారిని చాలా నమ్మడం, ఇటువంటివన్నీ కూడా మీరు తప్పు చేశామని చెప్పి మీరు ఎక్కువగా ఈ విషయంలో ఒత్తిడికి గురవుతారండి. చిన్న అసభ్యులు, మాట తీరనమాట. అలాగే ఇవన్నీ కూడా మీకు రేపటి రోజున వాగ్వాదాలు చోటు చేసుకున్నటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం బాధపడాల్సిన అవసరం కూడా రేపటి రోజున మీకు వస్తుందన్నమాట. బాధపడడం మీరు మానసికమైనటువంటి ప్రశాంతతను ఇస్తుందన్నమాట. మీకు రేపటి రోజున శరీరానికి విశ్రాంతి అనేది కూడా చాలా అవసరం. శారీరక వ్యాయామం, ధ్యానం, మైండ్ ఫుల్నెస్ కోసం, అంటే రిలీఫ్ కోసం తప్పకుండా మీరు యోగా వంటివి చేసుకుంటూ ఉండండి. చిన్న చిన్న వ్యాధులు అనమాట, అంటే కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున తగు జాగ్రత్తలు పాటించండి. నెగ్లిజెన్స్ చేయకుండా ఆహారంలో పోషకాహారానికి ప్రాధాన్యతనివ్వండి. ఇలా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు, ఆర్థికపరమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి. ఇక ఆడంబరమైనటువంటి ఖర్చులు అనేవి తగ్గించుకోవడం చాలా మంచిదన్నమాట. మాటలో, ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నలుగురు ఉన్నప్పుడు మీ మాటను అదుపులో చేసుకొని మాట్లాడాలన్నమాట. సంబంధాల్లో అనవసరమైనటువంటి వాగ్వాదం ఎక్కువగా రేపటి రోజున కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఈ యొక్క రాశివారు చదువు, అలాగే పరీక్షల విషయంలో అవరోధాలను ఎదుర్కొంటారనమాట. మెరుగైనటువంటి ఫలితాల కోసం అదనపు శ్రమను తీసుకోవడం అవసరమండి. అలాగే గ్రహస్థితులు అనుకూలంగా మారి విద్యార్థులకు మరింత ఎక్కువగా మెరుగవుతారని చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో. అలాగే ఈ మాసం చివరి నాటికి, అంటే చివరి వారం నాటికి ముఖ్యమైనటువంటి పరీక్షల యొక్క ఫలితాలు మీకు తప్పకుండా ఆనందాన్ని కలిగించేలా చేస్తాయన్నమాట. అడ్మిషన్కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి పరిణామాలు మీకు ఆశించినట్లుగా కనిపిస్తూ ఉన్నాయండి. ఇక మీరు తప్పకుండా పాటించవలసినటువంటి మీ జీవితంలో మరింత ఎక్కువగా మేము శుభప్రదాన్ని చూడాలి, మేము శుభవార్తలు వినాలి, మాకంతా కూడా మంచి జరగాలి, మేము అనుకున్న పనులన్నీ పూర్తి కావాలి అని చెప్పి అనుకున్నట్లయితే కనుక మాంసాహారాన్ని తప్పకుండా గురువారం రోజు మరియు శనివారం రోజు వదిలిపెట్టండి. మాంసాహారాన్ని తినకుండా ఉండండి. శనిదేవుడికి అంకితం చేసేటువంటి శనివారం కాబట్టి ప్రార్థనలు మీరు తప్పకుండా చేసి తీరాలి. సాయంత్రం వచ్చేసి విష్ణు సహస్రనామ పద్యాలు వినడం కానీ, చదవడం కానీ, ఇవన్నీ చేయడం వల్ల, ఆధ్యాత్మిక కార్యక్రమాలను మీరు చేయడం వల్ల మంచి ఫలితాలు అయితే తప్పకుండా పొందుతారని చెప్పుకోవచ్చు. అలాగే పౌర్ణమి రోజుల్లో సత్యనారాయణ స్వామివారి వ్రతం కానీ, పూజ లేదంటే దాన ధర్మాలు చేయడం కానీ, ఇవన్నీ కూడా చాలా శుభంగా జరుగుతుందండి, మంచిగా ఉంటుందన్నమాట. అలాగే ఆర్థిక శ్రేయస్సు కోసం వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించడం మీకు బాగా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. రేపటి రోజున మీకు సానుకూలమైనటువంటి పరిస్థితులు, అలాగే
మంచి గడియలు ఏ విధంగా ఉంటాయంటే, ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి టెన్షన్లు, అలసటలు బ్రతుకులో ఉన్నప్పటికీ కష్టాల నుండి మీరు రిలీఫ్ పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రత్యేకమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీరు రిలీఫ్ పొందేటువంటి విషయాలైతే మీరు టెన్షన్లుగా ఉన్నట్లయితే కనుక ఈ టెన్షన్ అలాగే అలసట వీటన్నిటిని కూడా మీరు రిలీఫ్ని అయితే పొందబోతున్నారని చెప్పుకోవచ్చండి. వీటన్నిటిని కూడా మీరు అంటే ఏదైనా సరే ఆనందాన్ని జీవితాన్ని గడపడానికి, జీవిత విధానాన్ని మార్పు చేసుకోవడానికి రేపటి రోజున చాలా మంచి సమయం. ఇక ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగించేలా ఈరోజు దినఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించి మీకు తెలిసినటువంటి ఒకరు అతిగా ఎక్కువగా స్పందింపచేసి ఓవర్గా రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కూడా కొంతమంది సృష్టించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎవరనేది మీరు తప్పకుండా తెలుసుకొని తప్పకుండా దూరం పెట్టడానికి ప్రయత్నించండి. వారి వల్ల తెల్లారితేనే వెంటనే వారి వల్ల ఏదో ఒక విధంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సృష్టించాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి వారికి ఎట్టకేలకు మీరు అడ్డుకునే తీరాలి. అలాగే మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది మనల్ని ఏంటంటే అన్ని విధాలుగా మనల్ని ఇబ్బంది పెట్టాలని అంటే మనల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని, మనం నాశనం అయితే చూడాలని ఏర్పడేటువంటి ఒక దృష్టి దోషం అనేది చాలా బాగున్నారని, లేదంటే మీరు మంచిగా కనిపిస్తున్నప్పటికీ మన లోపల ఉన్నటువంటి కష్టాలు వారికి తెలియదు కాబట్టి మనకు ఎన్ని కష్టాలు ఉన్నాయి అని చెప్పి అనేది వాళ్ళకి అనవసరం అండి. మనకు కేవలం మనం సంతోషంగా ఉన్నామని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. వారి పనులన్నీ మర్చిపోయి మన పనుల నిమగ్నమై ఉంటారు కొంతమంది. కాబట్టి అటువంటి వ్యక్తులు మీ చుట్టూ కాపు కాసుకొని ఉన్నారు. మీ నాశనాన్ని అలాగే మిమ్మల్ని కిందకు తొక్కేయడానికి, లాగేయడానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా వారు చక్కగా అన్ని విధాలుగా అమలు పరుచుకుంటూ మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. కాబట్టి అటువంటి వారికి కొంచెం దూరం పెట్టండి. ఎవరు ఏంటనేది మీ మనసుకు తప్పకుండా తెలుస్తుంది. ఒకసారి దెబ్బతిని ఉంటారు. కాబట్టి రేపటి రోజున మీరు ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు చాలా రోజుల నుండి ఏదైతే శుభవార్త కోసం అంటే ఉద్యోగం కోసం కావచ్చు, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, లేదంటే ఇంట్లో ఏదైనా శుభకార్యానికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఒక ఏదైనా సరే అండి, అంటే మనం జాబ్ విషయంలో కావచ్చు, లేకుంటే విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఒక సీట్ వచ్చిందని అంటూ ఉంటారు కదా, అలాంటిది కావచ్చు, ఏదైనా అడ్మిషన్కు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మీకు రేపటి రోజున తప్పకుండా ఏదో ఒక విధంగా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట. అయితే మీ మీద ఏర్పడినటువంటి ఎక్కువగా చూసుకున్నట్లయితే అండి నరదిష్టి, నర ప్రభావం అనేది ఎక్కువగా ఈ యొక్క సింహరాశి వారిపైన కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోవడం, అలాగే ఎర్రని నీటితో మీరు దిష్టి తీసేసుకుంటూ ఉండడం వల్ల మీపై ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయన్నమాట. ఒకవేళ మీకు రాకపోతే కనుక మీ ఇంట్లో పెద్దవారు ఉంటారు కదా, వారితోనైనా దిష్టి తీపించుకోవడం చాలా మంచిది. ఇది ఆదివారం నాడు దిష్టి తీసేసుకుంటూ ఉండడం, అలాగే మీకు కుదరకపోతే పెద్దవారు చేతనంగానే దిష్టి తీసేసుకుంటూ ఉండడం చాలా మంచిదన్నమాట. ఇలాంటివి చెయ్యండి. ఎందుకంటే మనకు ఎంతగా అంటే మనం ఎంత పాజిటివ్గా ఉంటున్నప్పటికీ కూడా మన చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రతికూలమైనటువంటి అంశాలు ఉంటాయి కదా, ఏవైతే ఉన్నాయో అవి మనల్ని సక్రమంగా మన పనిని మనం చేసుకొనివ్వకుండా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ దృష్టి దోషం నుండి మీరు తప్పకుండా బయటపడాలి. ఇక అలాగే దూరపు బంధువుల నుండి కూడా మీకు ఒక సమాచారం అనేది అందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. అంతేకాకుండా మీకు తెలిసినటువంటి ఒకరు ఎక్కువగా మీతో అంటే ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు కదా, ఆ విషయాన్ని కూడా మీరు తెలుసుకున్న తర్వాత చాలా ఆనందంగా ఉంటారు. మీ ఇద్దరి పరస్పర విషయాల్లో కొంచెం తీపి కళలతో అంటే కాసేపు సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారనమాట. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగుల విమర్శకులకు లోనయ్యేటువంటి అవకాశం చేస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి సమాచారం లేకుండా దూరపు ప్రయాణాలు అంటే చెయ్యకండి. ఇంటికి అంటే ఏదైనా కానీ ఇంటికి సంబంధించినటువంటి పత్రాలు కానీ ఏవైనా కానీ వీటిని ప్రయాణ విషయంలో జాగ్రత్తగా తీసుకెళ్ళండి, ఎక్కడికైనా అవసరం మీద వెళ్ళేటప్పుడు కానీ. అంతేకాకుండా వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా అద్భుతంగా ఉందండి. మీ జీవిత భాగస్వామి నుండి మీరు కోరుకున్నటువంటి ప్రేమను పొందుతారు. అలాగే ఈరోజు అత్యుత్తమైనటువంటి స్థాయిలో మీ జీవితాన్ని అనుభవించబోతున్నారు. ఖచ్చితమైనటువంటి జాతక ఫలితాలను ఈరోజు మీరు తప్పకుండా పొందుతారు. అయితే ఈరోజు మీరు పఠించవలసినటువంటి నామం ఏమిటి అంటే కనుక ఓం దాం దత్తాత్రేయ నమః, ఓం దాం దత్తాత్రేయ నమః అనేటువంటి ఈ మంత్రాన్ని, ఈ నామాన్ని, లేదంటే ఓం గురు దత్తాత్రేయ నమః అనేటువంటి ఈ నామాన్ని, అలాగే ఓం శం శనీశ్వరాయ నమః అనేటువంటి ఈ నామాన్ని కానీ మీరు పఠించండి. తప్పకుండా పూజించిన తర్వాత చాలా అద్భుతమైనటువంటి ఫలితాలతో మీకు తప్పకుండా కలుగుతాయి. అలాగే బయటకు వెళ్లే ముందు మీరు తప్పకుండా ఒక చిన్న యాలుక్కాయని జేబులో పెట్టుకునే సమయంలో మేము వెళ్ళేటువంటి అంటే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలని మహాలక్ష్మి దేవతను తప్పకుండా మీరు నమస్కారం చేసుకొని మనసులో ఏ విధమైనటువంటి కోరుకున్నా కూడా తప్పకుండా తీరిపోతుందనమాట. ఇంట్లో నుంచి మీరు బయటకు వెళ్ళొచ్చిన తర్వాత అంటే బయట నుంచి తిరిగి ఇంట్లోకి వచ్చేటప్పుడు తప్పకుండా మీరు
కాళ్ళు కడుక్కొనే ఇంట్లోకి రావాలండి. ఇది మీరు చేసేటువంటి ఒక అంటే రోజులో కొంతమంది సడన్‌గా ఇంట్లోకి వస్తూ ఉంటారనమాట. కాళ్ళు కడుక్కోకుండా. అలా ఉండడం వల్ల మనపై ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా మనతో పాటే వస్తుందనమాట. తప్పకుండా కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.